నితీష్ కుమారు లొంగిపోయాడు భారతీయ జనతా పార్టీ. ఒక ముఖ్యమంత్రి ఏంది తల వచ్చుకొని మొన్న మీరు చూసారో లేదో నామినేషన్ పేపర్లు వేస్తున్నాడు, పక్కనే ఒక ఆయన కూర్చొని వేయి అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ని ఎట్ట కబళిచ్చిందో అదేవిధంగా బీహార్ను కూడా మింగైపోతున్నారు. ఇది గమనార్హం. ఇది జరగబోయేటువంటి భవిష్యత్తు. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. ఈరోజో రేపో అప్పుడే పెద్ద పెద్ద టీవీ ఛానల్లో వెళ్తున్నాడని చెప్పేస్తున్నారు, వాళ్ళ ఛానల్సే చెప్తున్నారు. ఇవి అన్నిటికీ కారణం కొందరి బలహీనతలు కూడా కారణం. మరి నాకైతే మా మిత్రుడు, మా తిరుపతి మిత్రుడు 1 సంవత్సరం కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీ మింగేసినా మింగేస్తుంది ఆయన్ని. నితీష్ కుమార్ని మింగినట్టే ఈయన్ని మింగేదానికి అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రో ఏందో అయితే నాకైతే తెలియదు. తర్వాత వైఎస్ఆర్ కుటుంబం చెప్పక తప్పదు. కడపకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవించారు. మరి ఏముంది కడపలో? ఏమన్నా సాధించారా? ఒక్క సంస్థన్నా, ఒక్కటన్నా, ఒకటి చేశారని చెప్పుకునే దానికి ఏమైనా ఉందా? నేను తిరుపతిలో బయలుదేరాను, ప్రయాణం చేస్తే ఈ పక్క చూస్తే ఏమీ లేదే కడపలో. 11 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏంది? ఏమీ నాకు కనపడటం లేదు. మరి చిన్న కుటుంబాల్లో పుట్టి సంపన్నులుగా ఎదిగారు. మా చంద్రబాబు నాయుడు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్ అయ్యాడు, లేకుంటే కాబోతున్నాడు. మరీ చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కూడా వాళ్ళ కుటుంబం వీళ్ళు బిలియనీర్ల జాబితాలో చేరిపోయినారు. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కరుణానిధి కొడుకు కంటే సంపన్నుడు. ఓయమ్మో, ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. పోనీలే. మరి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులనే కాదు, ముఖ్యమంత్రులు అందరికంటే సంపన్నుడు. ఎలా వచ్చాయి? అయినా నాకెందుకు, వాళ్ళ పని వాళ్ళది. మరి ఈ విధంగా వైఎస్ఆర్ కుటుంబం, మరి ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా 20-30 సంవత్సరాల పైనే ఉన్నారు ముఖ్యమంత్రి.